అయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఈ లోపల చాలా చాకచక్యంగా ఏం చేసిందంటే చాలా తక్కువ సర్క్యులేషన్ ఉన్నటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రభలో ఒక ప్రకటన ఇచ్చేసేసి 26 ఆగస్టు నాడు ఒక ప్రకటన ఇచ్చేసేసి అక్టోబర్ 1వ తారీఖు నాడు ఈ ఆక్షన్ కండక్ట్ చేయబోతున్నట్టుగా అందులో ప్రకటన సారాంశం. ఒక ప్రశ్న, చట్టపరమైన విషయాల గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి, బ్యాంకింగ్ వ్యవస్థ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి ఒక విషయం మాత్రం అర్థం కావట్లేదు. అదేంటంటే జీపీఏ ద్వారా తనకు సంక్రమించినటువంటి అధికారం ద్వారా ఈ నునావత్ యుగంధర్ అనేటువంటి ఒక ఫ్రాడ్స్టర్ విచక్రవంశీకృష్ణ అనేటువంటి ఇంకో ఫ్రాడ్స్టర్ కి ఆ ఇల్లు రిజిస్టర్ చేసినప్పుడు తద్వారా వచ్చిన ప్రతిఫలాన్ని మళ్ళీ తిరిగి డాక్టర్ గారికి ఇచ్చేయాలనేది చాలా మినిమం పాయింట్. అలా ఇచ్చుండుంటే నునావత్ యుగంధర్ని ఈరోజు తప్పట్టడానికి మనం ఎవరూ సరిపోయిన వాళ్ళం కాదు. సేల్ అగ్రిమెంట్ ప్రకారం చూసుకున్నా డాక్టర్ గారికి కన్సిడరేషన్ అందలేదు, ముట్టలేదు. జీపే ద్వారా చిక్కవంశీకృష్ణకి చేసినటువంటి రిజిస్ట్రేషన్ చూసుకున్నా చిక్కవంశీకృష్ణకి బ్యాంకు ద్వారా వచ్చిన డబ్బులు డాక్టర్ గారికి రావాల్సినటువంటి చట్టపరమైనటువంటి కండిషన్స్ ని నునావత్ యుగంధర్ కానీ, చిక్కవంశీకృష్ణ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కానీ పూర్తిగా విస్మరించారు. అది కావాలని చేశారా, తెలియక చేశారా, అజ్ఞానంతో చేశారా, డబ్బు మీద ఆశతో చేశారనేది భగవంతుడికి తెలుసు. లేదా రేపొద్దున ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఏదైనా సిఐడికి ఇస్తే, లేదా మహారాష్ట్ర హైకోర్టు వాళ్ళు ఏదైనా సిఐడికి ఇమ్మని ఆదేశాలు ఇస్తే అప్పుడు బయటపడతాయి ఇలాంటి విషయాలండి. అయితే ఇందులో ఐసిఐసిఐ బ్యాంక్ తప్పట్టడానికి నీ దగ్గర ఏంట్రా పాయింట్ అని అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చిక్కవంశీకృష్ణకి లోన్ ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవీ తీసుకోలేదు. ఇక్కడ వాల్యుయేషన్ రిపోర్ట్ ₹1,00,00,000 దాటితే ఇద్దరు వాల్యూలతో వాల్యుయేషన్ ఇచ్చాలో మరి చేశారో తెలియదు. అలాగే ₹1,00,00,000 దాటిన లోన్కి ఇద్దరు అడ్వకేట్లతో లీగల్ ఒపీనియన్ అంటే టైటిల్ స్క్రూటినీ రిపోర్ట్ తీసుకోవాలి, అది తీసుకున్నారో లేదో మనకు తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే డాక్యుమెంట్ 4/1/2021 రిజిస్టర్ అయితే వీళ్ళు ఎలా 29 డిసెంబర్ 2020 నాడే అంటే డాక్టర్ గారు జీపీఏ చేసినటువంటి సరిగ్గా 12 రోజులకి వీళ్ళు ఎలాగా ఈ డబ్బును రిలీజ్ చేశారు, ఈ ఇంటి మీద ఈ ఆస్తిని హామీగా పెట్టుకుంటామని ముందే కలగన్నారా, లేదా ముందే ఒప్పందాలు జరిగిపోయా మనకి తెలియదు. ఇవన్నీ కూడా మనకి లభ్యమైనటువంటి కాగితాల సమాచారం. అయితే ఇందులో 99% నిజం ఉందని మేము నమ్ముతున్నాము. ఎక్కడైనా ఏదైనా లోపం ఉందంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాళ్ళు సుమోటోగా ఈ కేసు తీసుకోవడం వల్ల కానీ, లేదా రేపొద్దున హైకోర్టు వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్డర్ ద్వారా కానీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరిగితే మేబీ ఇంకా భయంకర నిజాలు బయటికి రావచ్చు. ప్రజలారా, మై టీవీ తరఫు నుంచి మేము చేసే సూచన కానీ, విజ్ఞప్తి కానీ, హెచ్చరిక కానీ ఏంటంటే 17-2-3 డోర్ నంబర్ గల ఈ డాక్టర్ ముత్యాల వీరరావు గారి ఇల్లుని, అంటే టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎదురకుండా పాలకులు పట్టణంలో ఉన్నటువంటి ఈ ఇంటిని రేపు 1వ తారీఖు నాడు ఐసిఐసిఐ తలపెట్టినటువంటి ఈ ఆప్షన్ ద్వారా కొనుక్కోదలిచినటువంటి వాళ్ళు, బిడ్డింగ్ చేయదలిచినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి చట్టపరమైనటువంటి లొసుగుల్ని 1కి 10 సార్లు పరిశీలించి మీరు స్వయంగా కోర్టులకు వెళ్ళి లేదా రిజిస్టర్ ఆఫీసులకు వెళ్ళి దీన్ని పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే మీరు కొనుగోలు చేయాలని మేము మీకు సలహా ఇస్తున్నాం, సూచిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.